నువ్వంటే ఇష్టమని ఘట్టమనేని మహేంద్ర ఎందుకు చెప్తాడు? మనసు పడ్డాడా? చెప్పు. ప్రేమించాడా? చెప్పు. లేదా నువ్వే బుట్టలో వేసుకున్నావా? నీ మాటలతో చూపులతో ఎలా? నీ వంటతో పడేసావా? లేదంటే పార్వతిని ఇంకొక మాట అన్నామంటే చంపేస్తాను. నా కూతుర్నే కొడతావా? పిచ్చి పట్టిందా నీకు? ఘట్టం నేను వంశపరువు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారుస్తున్నావో తెలుసా నీకు? చూసావా చూసావా అఖిల? మీ అబ్బాయి ఎలాంటి వాడో తెలిసింది కదా. చూసావా ఆంటీ, మహి నా చెంప మీద కొట్టినందుకు నాకు బాధగా లేదు. ఎందుకంటే నిశ్చితార్థం అప్పుడే నా గుడ్డల మీద కొట్టాడు. ఒకటో తారీఖు వస్తే జీతం వస్తుందని ఎదురు చూసే ఒక పని మనిషిని వెనకేసుకొస్తున్నాడంటే అలాంటి మనిషిని నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉండగలను ఆంటీ? రెండు ముద్దలు ఎక్కువ వండితే మాకు పనికొస్తుందని ప్రయత్నించే వంట మనిషిని ఒక మాట అంటే చెయ్యి చేసుకున్న మహానుభావుడి చెయ్యి పట్టుకుని ఎలా నడవమంటారా ఆంటీ? తాగుబోతున్నారు, తిరుగుబోతున్నారు, ఏ లక్ష్యం లేని మగాడన్నారు. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అన్నీ నిజాలే. కానీ నా మనసుకు ఒక్క మాటతో సర్ది చెప్పుకున్నాను. వాడు నావాడు, నా మొగుడు అని ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఎన్ని కలలు కన్నానంటే నిశ్చితార్థం ఇలా జరగాలి, ఘనంగా జరగాలి, ఘట్టమనేని కుటుంబంలో కొడుకాలు పెట్టి చరిత్రలో నిలిచిపోవాలని కలలు కన్నాను. ప్రేమంటే చిరాకు పడే నేను మహిని ప్రేమించానాంటీ, ప్రాణమిచ్చానాంటీ. కానీ పరువు, మర్యాద, ప్రాణం అన్నీ తీసేశాడు. ప్రాణం ఉన్న జీవచ్చ వల్ల చేసేశాడు. ఇంకా ఎలా నమ్మమంటారా ఆంటీ? నా కొడుకు చెయ్యి దాటిపోయాడనుకున్నానే గాని ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకునేంత దిగజారిపోయాడు అనుకోలేదు. రేయ్ రేయ్ రేయ్, ఐశ్వర్య నిన్నెంతగా ఇష్టపడిందో ఆలోచిస్తే ఇంత ఆవేశం రాదురా? అసలు నీకు ఆలోచన అంటూ ఒకటి పుడితే కదా. ఓయ్, కొడితే మగాడి బాబు,
నిలబడాలి, మాట మీద నిలబడాలి, మంచివాడు అనిపించుకోవాలి. నువ్వు మారుతావని 2 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మారవా? వాడేం చేస్తున్నాడో వాడికే తెలియదు అఖిల. తెలుసుకోమని మనం ఎందుకు చెప్తున్నామో కూడా తెలియని వాడితో ఏం చెప్తాం? వదిలేసేవాణ్ణి. వదిలేయండి. మళ్ళీ ఈ సంబంధం తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని వదిలేయండి. ఆంటీ, చిన్నవాడివి నీకు దండం పెట్టి చెప్పలేను దేవా. అవమానంతో ఒక్క మెత్త కూడా తినలేకపోతున్నావని చెప్పుకోవడానికి వచ్చావే కాని ఇలా దెబ్బలు తింటానికి రాలేదు. అబ్బో, ఏదో రచ్చ జరిగేలా ఉంది. మహిని కాపాడాలి. అతుక్కునే సంబంధం కాస్త గతుక్కుమనేలా చేసావు కదే. చిన్నమ్మ గారు, నోర్మయ్, పెద్ద పుడింగిలా జోక్యం చేసుకున్నావు. ఏ, నువ్వు దండం పెట్టి అడగగానే ఐశ్వర్య చిన్నబాబులు ఇప్పుడే దండలు మార్చేసుకుంటారనుకున్నావా? నువ్వు బొట్టబొట్టామని కన్నీళ్లు కార్చగానే దోసిళ్లు పట్టి మహి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారనుకున్నావా? వచ్చిందండి పెద్ద దుర్గాబాయి దేశ్ముఖ్. చప్పిడి మొహందానా, నోరు మూసుకుని పడుంటే నీ శాలరీ ఏమైనా పోయేదా? పరువు పోయిందని ఇక్కడ అందరం బాధపడుతుంటే బ్యాలెన్స్ ఏమైనా మిగిలుంటే అది కూడా పోవాలని తహతహలాడుతున్నావా? మూతిపళ్ళు రావుతా ఏమనుకుంటున్నావా? లేదక్కది వదిలిపెట్టదు. ఆపే. మీరు ఏమైనా చేసుకోండి. దయచేసి మా జోలికి రావద్దు. కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేయకండి. నా ఒక్కగానొక్క కూతురు ప్రాణాలతో ఉంటే అదే చాలు. ఎప్పుడైనా నీలో కొంచెమైనా చలనం వచ్చిందిరా? ప్రేమించడానికి ఒక మనిషి కావాలి, పెళ్లి చేసుకోవడానికి ఒక్క కుటుంబం కావాలి. కానీ ఈ రెండింటిని నిలబెట్టుకోవడానికి మనసంటూ ఒకటి కావాలి మహి. రే మహి, నేనేమనరా, కానీ ఎవరు ఏమనుకుంటున్నారో చూసుకోరా. ఇదిగో చూడు, ఇంతమందిని ఇలా బాధపెట్టి నువ్వు జీవితాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నావురా. ఘట్టమనేని మహేంద్రబాబు, అఖిలాండేశ్వరి పోలికలు అక్షరాభ్యాసం చేయించినప్పుడే చరిత్రను తిరగరాసే కొడుకవ్వాలని అనుకున్నాను. కానీ ఈ ఫ్యామిలీ చరిత్రలో నీదంటూ ఒక పేజీ ఉంటే దాన్ని ముందు తరాల వాళ్ళకి కనపడకుండా చించి పడేయాలి. మహి, మార్చొస్తే మళ్ళీ ఎగ్జామ్స్ లో తప్పుతావని తెలుసు. అయినా లక్షల్లో ఫీజులు కడుతూనే ఉన్నా. నువ్వు ఎగ్జామ్ లో పాస్ అవుతావని కాదురా, నాకు నీ మీద ఎంత కన్సర్న్ ఉందో తెలుసుకుంటావని. దేనికి వెలకట్టలేదు. నీ గుండెలో ప్రేమను మూటగట్టుకోరా. రక్తాన్ని శుద్ధి చేసే ఆ గుండె నిన్ను మనిషిగా కూడా మారుస్తుంది. మై, అమ్మ కోసమా నా కోసమా కాదు, ఈ పెళ్లి కోసం అసలు కాదురా, నీకోసం. ఇదిగో, నేను ఇష్టపడే వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించరా.
కంగ్రాచులేషన్స్. దేనికి? బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుకి మీ పేర్లు నామినేట్ అయ్యాయి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు క్రేజీ? ఏమీ తెలియనట్టు ఇంకా ఎందుకు యాక్ట్ చేస్తారు? సీన్ అయిపోయింది కదా. నంది అవార్డుకి ఎక్కువ, ఆస్కార్ అవార్డుకి తక్కువ. అదరగొట్టేశారు కదా. సీనియర్ని నేనే మీ నటన చూసి ఆశ్చర్యపోయాను. అవును, స్పాంటేనియస్ గా కళ్ళల్లో కన్నీళ్ళెలా వచ్చాయి? ఉల్లిగడ్డ ముక్కలు తెచ్చుకున్నారా? స్మెల్ అయితే రాలేదు. ఏది చేతి వేళ్ళు ఒకసారి చూపించండి. గ్లిజరీ నేను రాసుకోలేదు కదా. అచ్చా బాబోయ్, జీవించేశారు కదా. షటప్! ఏదేదో వాగుతున్నావేంటి? తప్పుకో. అంత హడావుడెందుకు? ఇంటికెళ్ళాకే తీరిగ్గా మేకప్ తిద్దుర్లేండి. మళ్ళోమనమాట. ఈ సీన్ పండించడానికి 2 days ప్రాక్టీస్ చేశారు కదూ. ఒక్క నిమిషం. నాగార్జున గారు, వీళ్ల పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే MACHI NENI మాచినేని అని టైప్ చేసి 420కి SMS చేయండి సార్. ఏయ్ పిచ్చిదానా, నీ యాక్టింగ్ ఆపవే. నీలా ఉడతలు పట్టే వాళ్ళం కాదు మేము. యాక్టింగ్ చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. అబ్బచ్చా, నిశ్చితార్థం క్యాన్సిల్ అవగానే ఇంటికొచ్చి గొడవ పడకుండా 2 రోజులు గ్యాప్ ఇచ్చి వచ్చారంటే నో డౌట్ ఏదో పెద్ద స్కెచ్చే వేశారు. భూపాల్ గారు, స్క్రిప్ట్ మీరే రాశారా? మీకు డైలాగ్స్ వేసుకోలేదేంటండి? తల్లి కూతుళ్ళు ఓ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుంటే ముచ్చటపడి చూస్తుండిపోయారా? చూడు సిస్టర్, దెబ్బ తిన్నావాన్ని ఇంకా ఏమైనా తింటావా అని అడిగితే ఎంత కోపం వస్తుందో. నలిగిపోతున్న మమ్మల్ని పట్టుకొని హేళన చేస్తే అంతకు మించి ఆవేశం వస్తుంది. దయచేసి మా ధరను మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీ దారిన మీరు వెళ్ళిపోయుంటే పట్టించుకునేదాన్నే కాదు, యూటర్న్ తీసుకుని మళ్ళీ మా ఇంటికొచ్చినందుకే అడుగుతున్నాను. ఏయ్ ఇలా వచ్చిపోయే వాళ్ళని ఎంక్వైరీ చేయడమేనా నీ పని? మర్యాద పోయిందని బాధపడే వాళ్ళని ఇలా గెలికితే నీ మర్యాద కూడా పోగొట్టుకుంటావు. మైండ్ ఇట్. హలో మాచినేని ఐశ్వర్య, నువ్వింకా ఘట్టమనేని ఐశ్వర్యవి కాలేదు. అవుతావో లేదో కూడా తెలీదు. అప్పుడే వేలు పెట్టి చూపించి వార్నింగ్ ఇచ్చే రేంజ్ వచ్చిందని ఫీల్ అవ్వకు. నీ లైఫే సెంటిమెంట్ అవుతుంది. జాగ్రత్త. ఏయ్ 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 కొంచెం తగ్గండి. నేను అఖిలక్కని కాకపోయినా నా హైట్ కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. చూడు బంగారం, నువ్వు ఈ ఇంటి కోడలవ్వాలని ఆశపడ్డావు. కానీ నేను కోడలయ్యి 22 గడిచాయి. స్టిల్ రన్నింగ్. స్థానబలం అంటే ఏంటో తెలుసు కదా. ఐశ్వర్య, ఈ మెంటల్ కేసుని నేను డీల్ చేస్తాను, కానీ మీరు వెళ్ళండి. కమాన్ బేబీ. సీన్ అనుకో, సినిమా అనుకో, నీకిష్టం వచ్చిందనుకో, నీకు తోచిందనుకొని సంబరపడే నువ్వు నెక్స్ట్ నేను వేసే స్టెప్ అర్థం కాక అవస్థ పడతావు. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ జరగబోతుంది భవానీ. ఆల్రెడీ నీ బ్రెయిన్ లో బురదుంది. అక్కడే స్ట్రక్ అయిపోతావు నువ్వు. చూస్తుండవు. దీనికి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? నాదే దుర్మార్గం అనుకుంటే ఇది నన్ను మించిపోయేలా ఉంది.
ఇస్తా. మామూలుగా ఇవ్వను. ఇది వేసే స్టెప్పులతోనే డాన్స్ ఆడిస్తా. నా చేతిలో అధికారం లేకపోవచ్చు, కానీ కడుపులో కారం ఉంది. మంట పెడతాను చూడు. ముత్యమక్క, ఈ ఇంటికొచ్చిన ఇన్ని రోజులకు నా చేతులతో అమ్మగారికి వడ్డిస్తున్నా. మనసంతా సన్న సంతోషంతో నిండిపోయినాదక్క. అలాగని నువ్వు ఈ రోజు భోజనం చేయవా ఏంటి పార్వతి? దేవుళ్ళకి నైవేద్యం ఇట్టి ఆనా కాకలేసిందని గబగబా తినేస్తావా ఏటి? నువ్వు నాకు అర్థం కావు గాని ఆ కర్రీ పెట్టుకురా. చాలు. మూడ్ బాలేకపోతే ముచ్చటపడి తినలేం కదా. ఏమైంది భవాని? మర్చిపోయారా ఏంటి బావగారు? మార్చిలేని ఐశ్వర్య వాళ్ళొచ్చి రచ్చ చేసి పోలేదు? ఏయ్, ఏంటి ఏంటా భాష? రచ్చేంటి? నీకేమైనా పిచ్చా? సరిగ్గా మాట్లాడు. ఫ్లోలో వచ్చేసిందక్కా. చ, రేపటి నుంచి డైలీ సీరియల్ మురమరాలు చూడకూడదు. అందులో హీరోయిన్ ఇలాగే మాట్లాడుతుందక్కా. పిన్ని, అర్థమైంది పెద్దబాబు. చాలమ్మా. రారా. ఆగు. నువ్వు కూర్చోవలసింది అక్కడ. అఖిల, ఒళ్ళో కూర్చోపెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తూ పెంచిన ఇద్దరు కొడుకుల్లో ఒకడు వేలాది మంది ఉద్యోగులకి అన్నం పెట్టగలుగుతున్నాడు. ఇంకొకడు కన్నవాళ్లు కూడా మనస్ఫూర్తిగా తినకుండా చేస్తున్నాడు. మహి మనతో కలిసి తినేది ఎప్పుడు అఖిల? ఇచ్చిన గడువులోపు వాడు మారితే కలిసి తింటాడు, కలిసి ఉంటాడు. 2 రోజులు మమకారాన్ని చంపుకోకపోతే జీవితాంతం మనసుని చంపుకోవాల్సొస్తుంది. వెళ్ళు. ఓయ్, ఆగు. అక్కడున్న బోర్డు మీద నువ్వు మారడానికిచ్చిన గడువులో ముగిసే రోజుని టిక్ చెయ్యి.
ఆలోచించరా. నువ్వేం చేస్తున్నావో, ఎందుకు ఇలా ఉన్నావో, ఏం చేస్తే తిరిగి సంతోషంగా ఉండగలవో ఒక్కసారి ఆలోచించు. వద్దు దేవా,